హాయ్ ఫ్రెండ్స్, ఈ ప్లాంట్ ఏంటో అందరికి తెలిసే ఉంటుంది. ప్లాంట్ వచ్చేసి జేడ్ ప్లాంట్. ఈ ప్లాంట్ గురించి మనం తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. యాక్చువల్లీ ఈ ప్లాంట్ మా ఇంటికి రావడానికి పెద్ద చరిత్రే ఉంది. ఫస్ట్ నాకు ప్లాంట్స్ అంటే ఇష్టమని మా హస్బెండ్ నాకు ఈ ప్లాంట్ని గిఫ్ట్గా ఇచ్చాడు నా బర్త్డేకి. అయితే నేను ఇది ఇండోర్ ప్లాంటే కదా, ఇంట్లో పెడితే బతుకుతుందిలే అనుకొని ఇంట్లోనే ఉంచాను. ఆఫ్టర్ 1 మంత్ ప్లాంట్ చనిపోయింది. కామన్గా ప్లాంట్స్ లవర్స్కి ఏమనిపించిద్ది, ఏదైనా ప్లాంట్ చనిపోతే మళ్ళీ ఆ ప్లాంట్ని ఎలా అయినా తీసుకొచ్చి సర్వైవ్ చేయాలి అనిపించిద్ది కదా. అలానే నేను కూడా ఒకరోజు ఏమైందంటే పార్క్కి వెళ్ళాను. అక్కడ ఈ ప్లాంట్ కనిపించింది అనమాట, జేడ్ ప్లాంట్. అయితే అక్కడ నేను ఒక చిన్న కొమ్మ తీసుకొచ్చి ఈ పాట్లో పెట్టాను. చూసారు కదా ఎంత బుషీగా పెరిగిందో. యాక్చువల్‌గా దీనికి సన్‌లైట్ ఎక్కువగా ఉండాలండి. అంతే, మనం ఇంట్లో తెచ్చి పెడితే అది త్వరగా పెరగదు. సన్‌లైట్ ఎక్కువగా ఉంటే ఆటోమేటిక్‌గా పెరిగిద్ది. ఆ తర్వాత నేను ఒక బాటిల్‌ని ఇలా కట్ చేసుకొని దాంట్లో కూడా ఒక స్టెమ్ కట్ చేసి పెట్టాననమాట. ఇది కూడా ఓకే, బాగా గ్రో అవుతుంది. అయితే నేను ఇది ఇండోర్ ప్లాంట్‌లో ఫెయిల్ అయ్యాను కదా. లేదు, నేను ఎలా అయినా ఇండోర్ ప్లాంట్‌గా పెంచి సక్సెస్ అవ్వాలి అనిపించింది. నెక్స్ట్ నేను మళ్ళీ చిన్న కొమ్మ కట్ చేసి ఈ బుద్ధుడి పాట్ ఉంది కదా, ఇందులో పెట్టాను. ఓకే, ఇది కూడా సక్సెస్ అయ్యింది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇదిగో చూడండి, ఇవన్నీ కూడా అలా పెట్టినయే అనమాట. చూడండి ఎంత బాగా రూట్స్ వచ్చాయో. కొన్ని ఇండోర్ ప్లాంట్స్‌గా పెట్టాను, కొన్ని బయట పెట్టాను. సేమ్ గ్రోత్. ఇండోర్ ప్లాంట్స్‌గా పెట్టినవి కూడా సేమ్ వచ్చాయి. ఇగో ఇలా కట్ చేసి చిన్న పీస్ కట్ చేసి ప్లాంట్‌లో అలా కుచ్చేసాననమాట. ఆటోమేటిక్‌గా వాటికి ఒక 1 మంత్ ఆఫ్టర్ రూట్స్ వచ్చేసాయి. ఏం లేదండి, ఈ ప్లాంట్‌ని ఇండోర్ ప్లాంట్‌గా పెంచాలనుకుంటే మనం కంపల్సరీ వీక్లీ వన్స్ అన్నా ఒక 1 అవర్ ఎండలో ఉంచాలి ప్లాంట్‌ని. ఆటోమేటిక్‌గా సర్వైవ్ అవుతుంది. చూసారు కదా రూట్స్ ఎంత బాగా వచ్చాయో. ప్రతి స్టెమ్‌కి రూట్స్ వచ్చాయండి. నేను పెట్టిన ప్రతి స్టెమ్‌కి రూట్స్ వచ్చాయి. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, మనం ఏదైనా సాధించాలి అనుకొని పట్టుదలతో చేస్తే ఆ పని ఖచ్చితంగా అవుతుంది. అండ్ మనం ఈ ప్లాంట్‌ని ఇండోర్ ప్లాంట్‌గా పెంచుకోవడం వల్ల ఈ ప్లాంట్ కార్బన్ డయాక్సైడ్‌ని తీసుకొని ఆక్సిజన్ లెవెల్స్ పెంచుతుంది. అండ్ మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ. 3 డేస్కి ఒకసారి వాటర్ వేయండి. వీక్లీ వన్స్ ఎండలో ఉంచండి. చాలా బాగా గ్రో అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.